సర్వేలో పాల్గొనని వాళ్ల కోసం మళ్లీ రీసర్వే. స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్. బీసీ రిజర్వేషన్లు తేలాకే ఎన్నికలపై నిర్ణయం. సర్వే తప్పుల తడకాని సర్కారే ఒప్పుకుంది. బీసీలకి 42% ఇచ్చాకే ఎన్నికలకెళ్లాలి. రెండోసారైనా సవ్యంగా చేయాలన్న కేటీఆర్. ఏపీ బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు. మంత్రులు అధికారులతో చంద్రబాబు రివ్యూ. ప్రాధాన్యత రంగాలకి లోటు రాకుండా జాగ్రత్తలు. తెలంగాణ సచివాలయంలో ఊడిపడ్డ పెచ్చులు. రామగుండం నేత వాహనం ధ్వంసం. ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. రాష్ట్రంలో స్కామ్లు తప్ప ఏమీ జరగడం లేదు. తప్పు చేసిన వారిని వదిలేది లేదన్న జగన్. బీసీల రిజర్వేషన్లు పెంచాలి. 18న కలెక్టరేట్ల దగ్గర ఆందోళన. అసెంబ్లీలో బిల్లు పెట్టాలన్న ఆర్ కృష్ణయ్య. బర్డ్ ఫ్లూపై ఆందోళన అవసరం లేదు. ఉష్ణోగ్రతలు పెరిగితే తగ్గిపోతుంది. నివారణకు చర్యలు తీసుకున్నామన్న అచ్చెన్నాయుడు. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. దక్షిణాది ఆలయాల సందర్శన వ్యక్తిగతం. రాజకీయాలకు సంబంధం లేదన్న పవన్. లడ్డూ కల్తీ కేసులో దోషుల అరెస్టుపై సంతోషం. వైసీపీ సోషల్ మీడియా వింగ్ పై పృథ్వీ ఫిర్యాదు. ఓ సినిమా ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ వైరల్. ఫోన్ కాల్స్ తో వేధిస్తున్నారంటూ కంప్లైంట్. భూ ఆక్రమణ ఆరోపణలపై విజిలెన్స్ ఎంక్వైరీ. పెద్దిరెడ్డి వాదనకి భిన్నంగా నివేదిక. అటవీ భూములు ఆక్రమించారని రిపోర్ట్. ఈ దుస్థితికి కిరణ్ రాయలే కారణం. ఏది జరిగినా అతడిదే బాధ్యత. అన్ని ఆధారాలు ఉన్నాయన్న లక్ష్మి. మేడారం మినీ జాతర ప్రారంభం. వేలాదిగా తరలివచ్చిన భక్తులు. ట్రాఫిక్ సమస్య రాకుండా భారీ బందోబస్తు. పాస్ పుస్తకంలో పేరు మార్పు కోసం లంచం. ₹1,00,000 తీసుకున్న దుబ్బాక ఆర్ఐ. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. వలసలు పెరిగాయన్న ఎర్రబెల్లి. కర్ణాటకలోని గదగ్లో సోదాలు. వడ్డీ వ్యాపార ఇళ్లలో కోట్ల కొద్దీ కరెన్సీ. అధిక వడ్డీతో ప్రజల్ని వేధిస్తున్న వ్యాపారులు. కొట్టాయం నర్సింగ్ కాలేజ్లో ర్యాగింగ్. 3 నెలలుగా నరకం చూపిస్తున్న సీనియర్లు. 5గురి అరెస్ట్. కాలేజ్ నుంచి సస్పెన్షన్. వైభవంగా సమతా కుంభ బ్రహ్మోత్సవాలు. ఉదయం 10:30కు ఆచార్య వరివస్య. సాయంత్రం గజవాహన సేవ. ఇవాళ పార్లమెంట్ ముందుకు ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు. 1961 నుంచి ఉన్న పాత బిల్లుకు స్వస్తి. ఏప్రిల్ 1 నుంచి కొత్త బిల్లు అమలు. మాఘ పౌర్ణమి రోజున మహాఘట్టం. ఇప్పటి వరకు 50 కోట్ల మంది పుణ్యస్నానాలు. మహా ట్రాఫిక్ ని కూడా లెక్క చేయని భక్త కోటి. ప్రజల్ని పరాన్న జీవులుగా మార్చుతున్నారు. పని చేయకుండానే తిండి డబ్బు దొరుకుతోంది. ఉచితాలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు. ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణ. మార్చి 24న స్వయంగా హాజరు కావాలంటూ ఆదేశం. అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ. ఇవాళ ట్రంప్ తో కీలక సమావేశం. అక్రమ వలసలు, H1B వీసాలపై చర్చ.